ఆయన ఇద్దరు కుమారులను అతను ఒకసారి మరణమైంది. మీరు చదవండి సమీర గ్రంథము 1వ సమీర గ్రంథము లాస్ట్ అధ్యాయం 31వ అధ్యాయం అనుకుంటా, దాంట్లో చివరిగా ఉంటుంది ఏమంటే సౌలు కుమారులను సౌలు ఒకసారి మరణమైంది అనేబడి తెలుసు కదండి. అయితే మనము ఫస్ట్ కొరింథీ రాసిన పత్రిక 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 అధ్యాయాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు రక్తము శరీరాన్ని మన ముందు పెట్టాడు. ఎట్లా తీసుకోవాలో చెప్తాడు. అప్పుడు పౌలు చెప్తాడు, చూడండి 1వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30 కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్నవాడేను అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం నివేదింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. నిద్ర అంటే ఏంటండి? పడుకున్నోడు నిద్రపోయాడు ఒకటే, చచ్చిపోయానికి నిద్రపోతుంది. నాకు ఏమర్థమైంది? చనిపోయాను కూడా అంతే. నిద్రపోతుందంటే బలహీనులు రోగులు అంటాడు. అంటే నా దృష్టి ఏంటంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నా కరెక్ట్ నమ్ముకున్నా కానీ యథార్థ పాటించలే, నమ్మకంగా జీవించలే. ఏదో యేసు నమ్ముకున్నావు, చర్చకు పోతున్నావు, బల తీసుకుంటున్నావు, వాక్యం ఉంటున్నావు, వస్తున్నావు, అంతే. ఇది జరుగుతున్నది. కానీ యథార్థంగా నమ్మకంగా దేవుళ్ళు ఉండడం నేర్చుకోవాలి. బలహీన రోగులు మీరు నిద్రించారంటే లాస్ట్ పోయి చనిపోదు. నాకు 2 యాక్సిడెంట్లు అయినాయి. 2 యాక్సిడెంట్, 3వ యాక్సిడెంట్ జరిగితే మనం వెళ్ళిపోడే పైకి వెళ్ళిపోడు. అయితే దేవుడు ఏం చేసిందంటే దాన్ని స్టాప్ చేసిండు. ఆ 3వ యాక్సిడెంట్ నా భార్య అనేది ప్రార్థన చేసుకున్నాను. నా భార్య ఇప్పటికి కూడా, నాకు ఇంత వయసు, నాకు 54 సంవత్సరాలు అండి, ఇంత వయసు వచ్చినా నా భార్య అనేది ప్రార్థన చేసుకున్నాను. రోజు ఇదే కదా ప్రార్థన చేసుకున్నా. అయితే ఏంటంటే నన్ను పరిచయం చేస్తాడు, ప్రార్థన చేసుకోలేదా. రోజు మీరు 4 గంటలు లేవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకున్న తర్వాత ముఖం కడుక్కొని వేరే పనులు చేసుకోవాలి. మాది పద్ధతి ఇది. అయితే ఇక్కడ ఏమంటారంటే 25 కాబట్టి నేను చదువుతాను. ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకోవడం అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగను. ప్రభు శరీరం అని వివేశింపగా తిని త్రాగవాడు తన శిక్షావిధికే తిని తాగుతున్నాడు. ఏం మాట రాసిందండి? తన శిక్షావిధికే తిని తాగుతున్నాడు. ఎట్లా చూడండి, తను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగను. ప్రభు శరీరం వివేశింపగా తిని త్రాగవాడు తన శిక్ష కలుగుటకే తిని తాగుతున్నాడు. అందువలన మీరు బలహీనులు రోగులు బలహీనులు రోగులు తర్వాత మీరు నిద్రిస్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే చనిపోవడం కంప్లీట్ గా. నా ఉద్దేశం అయితే అది. ఎట్లా అంటే మనం ఫస్ట్ 2 పెడతాడు రోగాలు. ఆ 2 రోగాల్లో మనము సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఏం చేయాలి? దాన్ని మనం పోయే దానికి ఏం చేయాలి? మన పాప జీవితం ఉన్న ఎన్నో పాపాలు అన్ని చాలా మంది ఏం చేశారు. నాకు ఇప్పటికి కూడా నాకు పొద్దున కాలం అయితే మంచిగా ఒక సీస పట్టుకుంటాను. నాకు ఇప్పటికి కూడా నేను పరికాలో పనిచేసినప్పుడు నాకు చాంబర్ ఉండేది, నాకు అటెండర్ ఉండేది. అయితే నా చాంబర్ దగ్గరికి వచ్చి తిరుపతి ప్రసాదం యమలవాడ తెలుసు కదా మీకు, తెలిసి ఇంతకుముందు దేవుని నమ్మకం ఉంది. అదే కథ యమలవాడ కూడు పూజ చేయరు, గొర్రెల కూతురు ఒకరికి ఇష్టాంతరం తిరుగుడు అది ఏముండదు. అయితే నాకు తీసుకొచ్చి నా చాంబర్ గారు తీసుకొచ్చి అటు నుంచి అటైపోయేది వాళ్ళు. ప్రసాదం నాకే తీసుకురాబోయే, ఎందుకంటే చేసుకోవాలి అనుకుంటారు. ఆ ప్రసాదం తీసుకోవడానికి నేను తీసుకుని పరిస్థితుల్లో ప్రసాదం కొందరు మా ఆఫీసులో ఉంటారు, ఆర్సీఎం చర్చికి పోతారు, పెద్దపూడి చర్చి పోతారు, తీసుకుంటారు ప్రసాదం. ఏం తప్ప తీసుకుంటారు అంటే నేను తింటారంట. ఏమంటాం మనం? ఏమీ మనం అనలేదు. అయితే దాన్ని మనం తీసుకోవడానికి కూడా లేదు. ఒక మాటలు చెప్పాలంటే మనం చేసుకో నమ్ముకున్నాం కాబట్టి యమలవాడ కానీ తిరుపతి కానీ. ఇంకోటి మన మ్యారేజ్ అయితే అంటే సౌండ్ బాక్స్ అయితే చూడండి, అక్కడ డీజే పెట్టారు, దాని ముఖం కూడా చూడండి, విగ్రహం ముఖం కూడా ఉండేది, దాని ముఖము చూడదు. ఆ డీజే సౌండ్ కూడా నాకు సంబంధం లేదు, దాని ముఖం కూడా చూడదు. మన కొందరు చూస్తాను సంతోషంగా ఉండడానికి. అయితే అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఏమంటే 28 అర్థం కాబట్టి ప్రతి మనుషులు తను తాను పరిశుద్ధులను అలాగే చేసే రొట్టె తిని ఆ పాత్రను తాగను. ప్రభు శరీరం అని వేసింపగా తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటకే తిని తాగుతున్నాడు. ఇందువల్లనే మీరు బలహీనులు రోగులు అవుతున్నారని చెప్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా యేసు ప్రభు నమ్ముకున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుకోవడము, ఎదుటి వ్యక్తిని మాట్లాడుకోవడం. నన్నైతే ఆటలు ఎంతమంది చూసిపోయారు, ఎన్నైతే పరకాల
శంకర్ బజార్లో ఎన్నో ఆటలు పనిచేసిన ఎంత మనుగోలు చాలా మంది ఇచ్చిన మధ్య సబ్జెక్ట్ ఉన్నాయి. ఎందుకంటే యేసు నమ్ముకున్నాం కాబట్టి మనం అగెన్స్ట్గా ఎదురుగా మాట్లాడడానికి వీల్లేదు. బైబుల్ చదువుకుంటాం కాబట్టి మనం వీల్లేదు. అయితే చూడండి, ఒక విషయం చెప్తాను మీకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం చేయండి. 8వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసుకున్నాం. 8వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. 5వ వచనం కొంచెం వచనం చదువుకున్నాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని, యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రను కాను, నీవు మాట మాత్రము సెలవింది, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారం